హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో వీడియో మొత్తం చూసి మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇది నిజంగా జరిగిన కథ. చిన్న చిన్న చేంజెస్ చేసి ఈ కథను నా విధానంలో చెప్తున్నాను. నా పేరు విజయ్. నాకు నా జీవితంలో జరిగిన ఒక ఇన్సిడెంట్ నన్ను ఇప్పటికీ ఎంతో భయానికి గురి చేస్తుంది. అది ఎలా జరిగిందంటే, నేను విజయవాడలో నా కుటుంబంతో కలిసి ఉంటాను. నేను డిగ్రీ 3rd ఇయర్ చదువుతూ ఉన్నాను. నాకు నా తోడబుట్టిన వాళ్ళు ఎవ్వరూ లేరు. సో నా ప్రపంచం నాది. ఒకసారి కొన్ని కారణాల వల్ల మేము వేరే ఇల్లు మారాల్సి వచ్చింది. మేము విజయవాడలోని గాయత్రి నగర్లో 4 అంతస్తుల ఇంట్లో 3వ అంతస్తులో చేరాము. ఆ ఏరియా చాలా సైలెంట్గా ఉంటుంది. ఆ ఏరియాలోకి వెళ్తున్నప్పుడు కూడా జనాలు ఎక్కువగా కనిపించరు. కానీ ఆ స్ట్రీట్ మాత్రం చాలా అందంగా ఉంటుంది. రోడ్డు పక్కన పెద్ద పెద్ద చెట్లు, మధ్య మధ్యలో కూర్చోవడానికి కొన్ని బెంచెస్ కూడా ఉంటాయి. మేము మా అపార్ట్మెంట్కి చేరుకున్నాం. మా అపార్ట్మెంట్ చాలా పాతదిలాగా ఉంది. అక్కడక్కడ గోడలకి చిన్న చిన్న చెట్ల లాంటివి కూడా మొలిచాయి. అపార్ట్మెంట్ ముందు ఒక పెద్ద చింత చెట్టు కూడా ఉంది. మేము మా సామాన్లు కూడా సర్దేసేసరికి రాత్రి 9 అవుతుంది. నేను మా అమ్మ చేసిన బిర్యానీ తింటూ ఉన్నాను. ఇంతలో పక్కింటి ఆంటీ వచ్చి అమ్మతో ఏదో మాట్లాడుతూ ఉంది. నేను తింటున్నంతసేపు వాళ్ళ మాటలు నేను వింటూనే ఉన్నాను. ఆ ఆంటీ వెళ్ళేటప్పుడు చివరిలో ఒక మాట చెప్పింది. నాకెందుకో ఆ మాట ఆశ్చర్యంగా అనిపించింది. ఆ మాట విన్నాక ఎందుకలా చెప్పిందో అర్థం కాలేదు. ఇంతకీ ఆ ఆంటీ చెప్పింది ఏంటంటే, అపార్ట్మెంట్ టెర్రస్ పైన మాత్రం అస్సలు పడుకోకండి అని. నాకు చాలా ఆతృతగా అనిపించింది. అసలు పైన ఎందుకు పడుకోకూడదు? పైన ఏదో అడ్వెంచర్ లాగా ఉంటుంది. అసలు పైన ఏముందో తెలుసుకోవాలి అనిపించింది. అమ్మని, అమ్మ ఈరోజు రాత్రికి నేను పైన నిద్రపోతాను అని అడిగాను. దానికి అమ్మ కోపంగా చూసి, ఏమీ అవసరం లేదు, ఇంట్లోనే పడుకో. ఇంతకు ముందు ఆ ఆంటీ ఏం చెప్పిందో విన్నావు కదా, ఎందుకు పడుకోవటం? మంచిది కాదని కూడా చెప్పింది. ఇంట్లోనే పడుకో, ఏమీ అవసరం లేదు అని అమ్మ చెప్పింది. నేను అమ్మని ఎలాగోలా బలవంతంగా ఒప్పించాను. చాప, చీపురు, దిండు, దుప్పటి, వాటర్ బాటిల్, ఒక జట్టు బిళ్ళ పట్టుకుని స్టెప్స్ ఎక్కుతూ వెళ్తున్నాను. మొత్తానికి టెర్రస్ డోర్ దగ్గరికి వచ్చాను. డోర్ ఓపెన్ చేస్తుంటే ఓపెన్ అవ్వడం లేదు. చాలా రోజులైందనుకుంటా క్లోజ్ చేసి అని కాలితో తన్నినా, గట్టిగా నెట్టినా, గట్టిగా కొట్టినా తలుపు మాత్రం ఓపెన్ కావడం లేదు. ఇక విసుగొచ్చేసింది. వేస్ట్ అనుకుని తిరిగి వెళ్తూ ఉంటే ఏదో శబ్దం వినిపించింది. ఏమిటా శబ్దం అనుకుని వెనక్కి తిరిగి చూస్తే ఆ డోరు కొద్దిగా ఓపెన్ అయింది. ఇక డోర్ ఓపెన్ చేసుకుని టెర్రస్ పైకి అడుగు పెట్టాను. అంతా బాగానే ఉంది, కానీ డస్ట్ ఎక్కువగా ఉంది. అక్కడక్కడ విరిగిపోయిన టేబుల్స్, చెత్త, ఇంకా ఏవేవో పడి ఉన్నాయి. నాతో పాటు తెచ్చుకున్న చీపురుతో క్లీన్ చేసుకుని చాప వేసుకున్నాను. అక్కడి నుండి ఆ ఏరియా వ్యూ చూద్దామని టెర్రస్ ఎడ్జ్ దగ్గర నిల్చుని చూస్తూ ఉన్నాను. ఇంతలో టప్పుమని ఏదో శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే ఆ డోర్ దానంతటా అది క్లోజ్ అయిపోయింది. అదేలాగా దానంతటది ఎలా క్లోజ్ అయింది అని అప్పటి వరకు ఏ భయం లేకుండా ఉన్న నాకు అప్పుడప్పుడే కొద్దిగా భయం మొదలైంది. ఇంతలో దోమలు బాగా కుడుతూ ఉన్నాయి. ఆ జట్టు బిళ్ళ తీసుకుని అగ్గిపుల్ల గీయగానే విచిత్రంగా ఆరిపోయింది. ఎంత ప్రయత్నించినా అగ్గిపుల్లలు ఆరిపోతూనే ఉన్నాయి. కోపంతో నేలకేసి గట్టిగా కొట్టాను. ఇక మొబైల్లో సాంగ్స్ పెట్టుకుని ఆకాశంలో చుక్కల్ని చూస్తూ ఉన్నాను. ఇంతలో ఒక పక్షి ఆ చింత చెట్టు పైన వాలింది. ఆ చెట్టును చూస్తుంటే ఎందుకో ఇంకా భయం వేస్తూ ఉంది. ఆ చెట్టు చాలా భయంకరంగా కనపడుతోంది. భయం ఎక్కడా కనిపించకుండా దుప్పటి కప్పుకున్నాను. అలానే నెమ్మదిగా నిద్రపోయాను. సడన్గా ఎందుకో మెలకు వచ్చింది.
నా మొబైల్లో పాటలు ఇంకా ప్లే అవుతూనే ఉన్నాయి. ఇక ఆ పాటలు ఆఫ్ చేసి టైం చూస్తే అర్ధరాత్రి 1 గంట అవుతోంది. అంటే నేను నిద్రపోయి చాలాసేపు అయింది. ఇంతలో కుక్కలు ఏడుస్తున్న అరుస్తున్న శబ్దాలు చిన్న చిన్నగా వినిపిస్తున్నాయి. టెర్రస్ పైన మాత్రం చాలా నిశ్శబ్దంగా ఉంది. నేను కప్పుకున్న దుప్పటి తెరవాలంటే మాత్రం చాలా భయంగా ఉంది. కానీ ఉన్నట్టుండి ఎవరో విచిత్రంగా మాట్లాడుతున్న శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒక పక్కన చాలా భయం వేస్తుంది. అయినా ఈ సమయంలో ఎవరైనా టెర్రస్ పైకి వచ్చారా? అయినా ఈ టైంలో ఎవరు వస్తారు? ఆ శబ్దాలు వస్తూనే ఉన్నాయి. ఆ మాటలు చాలా విచిత్రంగా ఉన్నాయి. ఏమాత్రం అర్థం కావడం లేదు. దుప్పటి తెరిచి చూడాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. ఒక సైడ్కి తిరిగి మెల్లిగా దుప్పటి తెరిచి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు. ఆ మాటలు కూడా వినిపించడం లేదు. మళ్ళీ దుప్పటి కప్పేసుకున్నాను. ఇంతలో మళ్ళీ అవే వింత శబ్దాలు ఏవేవో మాట్లాడుకుంటూ ఉన్నారు. మళ్ళీ దుప్పటి తెరిచి చూస్తే ఏ శబ్దాలు లేవు. మళ్ళీ దుప్పటి మూసేసుకున్నాను. మూసేసుకున్న తర్వాత మళ్ళీ శబ్దాలు వినిపిస్తున్నాయి. దుప్పటి తెరిస్తే మాత్రం ఎటువంటి శబ్దాలు లేవు. అలా చాలాసార్లు దుప్పటి మోయడం తెరవడం చేస్తూనే ఉన్నాను. ఇక నాకు చాలా కోపం వచ్చింది. దుప్పటి మొత్తం తీసేశాను. ఆపండి, ఎవరు మీరు? మీకేం కావాలి? అసలు ఎందుకు నన్ను భయపెడుతున్నారు అని లేచి గట్టిగా అరిచాను. చెట్టుపైన ఉన్న ఆ పక్షి లేచి ఎగిరిపోయింది. ఏం చేయాలో అర్థం కాక వీధి చివరి వైపు చూస్తూ ఉండగా ఎవరో 3 మనుషులు అలా నిలబడి ఉన్నారు. ఒకసారి కన్ను ఆర్పి మళ్ళీ తెరిచి చూడగానే వాళ్ళు కొంచెం ముందుకొచ్చారు. మళ్ళీ కన్ను ఆర్పి వాళ్ళని చూశాను. వాళ్ళు ఇంకాస్త దగ్గరికి వచ్చారు. మళ్ళీ కన్ను ఆర్పాను. తిరిగి చూడగానే వాళ్ళు అపార్ట్మెంట్ కిందే ఉన్నారు. కిందికి తొంగి చూడగానే వాళ్ళు మెల్లిగా నా వైపే చూస్తూ ఉన్నారు. వాళ్ల ముఖం పగిలిపోయి రక్తం కారుతూ ఉంది. తలని వంచుకుని ఇంతకు ముందు నేను దుప్పటి కప్పుకున్నప్పుడు ఎలా శబ్దాలు వచ్చాయో వాళ్ళు అలానే మాట్లాడుతూ ఉన్నారు. నాకు చాలా భయం వేసింది. భయంతో కళ్ళు ఆర్పకుండా అలానే ఉన్నాను. ఇప్పుడు కనుక నేను కళ్ళు ఆర్పి తెరిస్తే వాళ్ళు నా ముందే ఉంటారు. వెంటనే ఇంట్లోకి వెళ్దామని డోర్ ఓపెన్ చేయబోయాను. గట్టిగట్టిగా కొట్టాను. కాలితో తన్నాను. ఎంత చేసినా ఆ తలుపు మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. ఇక చేసేదేం లేక కొంచెం కూడా గ్యాప్ లేకుండా దుప్పటి కప్పేసుకున్నాను. మళ్ళీ ఆ విచిత్రమైన మాటలు వినిపించడం మొదలయ్యాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేదు. పొద్దున వరకు బ్రతికి ఉంటానో లేదో కూడా అర్థం కావట్లేదు. గుండెలో రవ్వంత ధైర్యం కూడా లేదు. అందుకే పెద్దవాళ్ళు చెప్పిన మాటలు వినాలి. పెద్దలు ఏమి చెప్పినా మన మంచికే అని నాకు ఇప్పుడు అర్థమైంది. నా కళ్ళు బాగా నొప్పి పెడుతున్నాయి. నా వల్ల కావడం లేదు. నా కనురెప్పలు నా చేయి దాటిపోతున్నాయి. నా కళ్ళు నెమ్మదిగా మూసేసుకున్నాయి. కాసేపయ్యాక నాకు మెలకువ వచ్చింది. నిద్రమత్తులో టైం చూస్తే 3 గంటలవుతోంది. ఏదో నా పైన పడుకొని గట్టిగా ఊపిరి తీసుకుంటున్నట్టుగా ఉంది. అది నాపైనే ఉన్నట్టుగా ఉంది. నాకు అప్పుడు అర్థమైంది ఆ 3 సంగతి. అంటే ఇప్పుడు నా పైన ఉండేది ఆ అమ్మాయా? అంటే వాళ్ళు ఆల్రెడీ నా ఎదురుగానే ఉన్నారా? మెల్లిగా గుండె ధైర్యం తెచ్చుకొని దుప్పటి తెరిచి చూశాను. నా పైన ఉన్న ఆ అమ్మాయి బరువు తగ్గిపోయింది. కొంచెం దూరంగా ఎడ్జ్లో ఆ 3 కూర్చొని ఉన్నారు. వాళ్ళ 3 ఈ టెర్రస్ పై నుంచి దూకడానికి రెడీగా ఉన్నట్లుగా కూర్చొని ఉన్నారు. అలా నేను చూస్తూ ఉండగానే ఒక్కసారిగా కిందికి దూకేశారు. నాకు భయంతో దుప్పటి తడిచిపోయింది. వెంటనే లేచి దుప్పటి మడత పెట్టబోయాను. ఎవరో వెనకాల నుండి నా గొంతు పట్టుకున్నారు. వెనక్కి తిరిగి చూశాను. ఆ 3 నా ఎదురుగానే ఉన్నారు. ఆ 3లో ఉన్న ఆ అమ్మాయి నన్ను పట్టుకొని నా గొంతు కొరకబోయింది. నేను బలవంతంగా దాన్ని నెట్టేశాను. ఆ అమ్మాయి శరీర భాగాలు విడివిడిగా పడిపోయాయి. విచిత్రంగా అవి మళ్ళీ తిరిగి అతుక్కుంటున్నాయి. అదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉంది. ఇక అక్కడి నుండి పరిగెత్తాను.
ఆ 3 దెయ్యాలు నా కాళ్ళు పట్టుకొని పైకి లేపాయి. నాకు భయంతో ఏం చేయాలో అర్థం కావట్లేదు. అవి నా కాళ్ళు పట్టుకొని టెర్రస్ పై నుంచి వేలాడదీస్తున్నాయి. నేను భయంతో అందరినీ పిలుస్తూ ఉన్నాను. అయినా నా మాటలు, నా అరుపులు ఎవ్వరికీ వినపడటం లేదు. అసలు నా గొంతు బయటికి రావడం లేదు. అలా నేను చూస్తూ ఉండగానే ఆ దయ్యాలు పైనుండి నన్ను కిందికి వదిలేశాయి. ఇంతలో నేను ఒక్కసారిగా ఉలిక్కిపడి నిద్రలేచాను. నా శరీరం మొత్తం చూసుకున్నాను. అంటే ఇదంతా నా కల అన్నమాట. టైం చూసుకుంటే 4:30 అవుతోంది. చాప దిండు అన్నీ ఎత్తుకొని డోర్ దగ్గరికి వెళ్ళాను. తలుపు ఓపెన్ చేశాను. విచిత్రంగా అది ఇప్పుడు ఓపెన్ అయింది. అంతే, నేను కొంచెం దూరం వెళ్ళగానే డోర్ ఆటోమేటిక్గా అదే క్లోజ్ అయిపోయింది. నేను భయంతో ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాను. అలా వెళ్ళగానే మా అమ్మ, ఏరా రాత్రంతా నిద్రపోలేదా? నీ కళ్ళేంటి అంత ఎర్రగా ఉన్నాయి అని అడిగింది. అందుకు నేను, అదేమీ లేదమ్మా, బాగానే నిద్రపోయాను, కానీ ఒకటే దోమలు, అందుకే కొంచెం నిద్ర పట్టలేదు అని మా అమ్మకు సర్ది చెప్పాను. అందుకు మా అమ్మ, సరేలే, మీ నాన్న టిఫిన్ తెచ్చాడు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినుపో అంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చి టిఫిన్ ప్యాక్ చేసిన ఆ పార్సల్ పేపర్ని ఓపెన్ చేసి టిఫిన్ తింటూ ఉండగా ఇంతలో మా పక్కింటి ఆంటీ వచ్చింది. మా అమ్మతో మాట్లాడుతూ ఉంది. నేను అలా టిఫిన్ తింటూ ఉండగా నా కళ్ళు ఆ టిఫిన్ ప్యాక్ చేసిన ఆ పార్సల్ పేపర్ పైన పడింది. అందులో ఏదో క్రైమ్ న్యూస్ అనుకుంటాను. 3 శవాల ఫోటోలతో ఏదో ఒక న్యూస్ ఆర్టికల్ ఉంది. అది ఓపెన్ చేసి చదువుతూ ఉన్నాను. 3 నెలల క్రితం మేము ఉంటున్న అపార్ట్మెంట్ పైనుండి ఎవరో 3 వ్యక్తులు దూకి చనిపోయారు అని ఉంది. ఏదో ఫైనాన్షియల్గా ప్రాబ్లం అయ్యి ఆత్మహత్య చేసుకున్నారని రాసింది. నేను ఆ ఫొటోస్ చూస్తే నేను రాత్రి చూసిన అవే మొహాలు. అంటే నేను రాత్రి చూసింది వాళ్ళ ఆత్మలా? ఇక నాకు భయం వేసి ఆ ఆంటీని ఇలా అడిగాను, అంటే మీరు పైన పడుకోవద్దన్నారు కదా, అది ఎందుకో తెలుసుకోవచ్చా అని అడిగాను. అందుకు ఆ ఆంటీ, అదేవీ లేదు బాబు, టెర్రస్ పైన పడుకుంటే పీడకలలు వస్తాయి, అందుకే వద్దన్నాను, అందులో ఇంకేమీ లేదు అని ఆ ఆంటీ చెప్పింది. అంటే రాత్రి జరిగిందంతా కల నిజమా? సో ఇది ఫ్రెండ్స్ కథ. నేను చాలా కథలు విన్నాను, కానీ ఈ కథ వినేటప్పుడు మాత్రం చాలా రోజుల తర్వాత ఎందుకో నాకే కొద్దిగా భయం వేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ చేసి మీ స్నేహితులు మరియు బంధువులతో షేర్ చేసుకోండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.